ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము మహాప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక తండ్రి, అత్యంత పరిశుద్ధుడా, నీకు వేలాది వందనములు లేకలేనటువంటి స్తోత్రములు. ప్రభా, ఇప్పటి వరకు పాడిన పాటలు యందు నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ సమయంలో నీ దాసులు ప్రభా నిలబడి నీ వాక్యాన్ని అందిస్తుండగా ప్రభువా, చూస్తున్న వీక్షకులకు ప్రభు ఇదిగో నాయన చూస్తున్న ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా నాయన, ఏమి విత్తబోచున్నారో మాకు తెలియదు, కానీ నీ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాయన ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నాయన, 7 అంతల ఆత్మలతో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ ఆత్మ బలము చేత వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా అనేకుల రక్షణకు నాయన ప్రభువా రక్షణలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ రెక్కల చాటున ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ దేవునితో నింపమని ప్రార్థిస్తున్నాను. నా యొక్క ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా నాథుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామ హృదయంతో మిక్కిలి అడిగి బ్రతిమలాడి పొందుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, అలాగే సువార్త టీవీ వీక్షకులకు మరియు ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలని తెలియపరుస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? మరొక వారం మరొక నూతన అంశం మీద వాక్యాన్ని సందేశం అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియపరుస్తూ, అలాగే మీ అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని మేము తలుస్తున్నాము. మీ కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యముతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాము. మీ కుటుంబాలన్నీ కూడా మీ వ్యక్తిగత జీవితంలో కూడా మరి ఈ వాక్యాల ద్వారా మీరందరూ కూడా బలపడి మరి అనేక మంది కూడా మమ్మల్ని ప్రార్థన సహాయం అడుగుతున్నారు. అలాగే మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. అలాగే మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడాలని దేవుని సేవకులుగా నేను ఆశపడుతున్నాను. ఈ విలువైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎలా. హౌ టు డెవలప్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎలా. రెట్టింపు విశ్వాసానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈరోజు ఒక 4 మార్గాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మన విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే చాలా చాలా విశాలమైన మార్గాలు ఉన్నాయి. ఈరోజు 4 మార్గాల గురించి 4 మాటల్లో మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన విశ్వాస జీవితం ఎలాగుంది, మీ విశ్వాస జీవితం ఎలాగుంది, ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాస జీవితంలో కొన్ని సందర్భంలో మనము దిగజారిపోతుంటాం. విశ్వాస జీవితంలో కొన్ని సందర్భంలో ఎదగబడుతుంటాం. విశ్వాస జీవితం ఎదుగుతున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తుంటాయి, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కొన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం విశ్వాసములు ఎదగనుకోకుండా అణచివేస్తుంది. ఈరోజు వాక్య ప్రకారంగా మనం సెలవిచ్చిన రీతిగా కష్టదినమున కృంగిని ఎడల ఏమవుతారంట? చేతకాని వాళ్ళు అవుతుంటా. శ్రమలు కష్టాలు మానవ జీవితంలో సహజముగా వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు కృంగిపోకోకుండా మనం ఏం చేయాలంట? కృంగిపోకోకుండా దేవుని మీద ఆధారపడి మనము జీవించాలి. ప్రియులారా, కాబట్టి మీ విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. కొన్ని సందర్భంలో విశ్వాసాలు బలంగా ఉంటాం, కానీ ఏదో స్థితిలో మనం దిగజారిపోతుంటాం. కానీ ఈరోజు మరి కొన్ని 4 మాటల ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి దేవుడు మీకు సహకరించబోతున్నాడు. ఇక్కడ ఈరోజు మొట్టమొదటి మాట, నీ ఆత్మను దేవుని వాక్యంచే పోషించుకోవాలి. విశ్వాస జీవితంలో రెట్టింపు చేసే మార్గాల్లో మొదటి మాట, నీ ఆత్మను దేవుని వాక్యముతో పోషించుకోవాలి. ఇక్కడ నీ ఆత్మ బలహీనమైపోయే సందర్భంలో నీకు ఉండవలసింది ఏంటమంట? వాక్యం. ఈరోజు ఎవరి వాక్యం కావాలి, ఎవరి మాటలు కావాలి అంటే దేవుని వాక్యే. దేవుని వాక్యంతో పోషించుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వేళలో ఏం చేయాలంట? వాక్యాన్ని చదువుకుంటే నీ ఆత్మ ఏమవుతుందంట? బలపడుతుంది. మన శరీరం కొన్ని సందర్భం బలహీనమైపోతుంది. మనకు కావలసిన ఆహార పదార్థం మనం తీసుకుంటాం. ఒకవేళ
ఆ సమయానికి మనం తగిన సమయానికి మన భోజనం తీసుకోకపోతే మన శరీరం ఏమైపోతుందంట, బలహీనమైపోతుంది. ఆ బలహీనమైన ఆ సమయంలో మన శరీరాన్ని మనలో ఏం చేస్తాం, మంచి పదార్థాలు మంచి ఆహారం తీసుకుని ఏం చేస్తామంట, తీసుకున్నప్పుడు ఆ శరీరానికి మరలా శక్తి వస్తుంది. అలాగే నీ ఆత్మను కూడా మేము పోషించుకోవాలి. ఇక్కడ మన శరీరాన్ని పోషించుకుంటున్నాం అనేక సందర్భంలో, కానీ ఆత్మను మాత్రం ప్రక్కన పెడుతున్నాం. శరీరానికంటే చాలా విలువైనది ఆత్మ. ఇదిగో ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి అని బైబిల్ గ్రంథం ఉన్న మాట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ లోకానంతా సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? ఈరోజు నీ శరీరాన్ని బాగా పోషించుకోవచ్చు, శరీరానికి బాగా అందంగా తయారు చేసుకోవచ్చు, నీ శరీరాన్ని బలపరుచుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నీ మరణించే సమయానికి ఆ శరీరం అంట మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంటే శరీరాన్ని నుంచి వేరు చేయబడుతుంది. కాబట్టి నీ దేవుని వాక్యముతో నీ ఆత్మనంట పోషించుకోవాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో పునీత పౌలు రోమిలు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాము. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. ఎంత గొప్ప మాట ప్రియులారు! ఇక్కడ ఏం కలుగుద్దంట, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏం వినాలి? ఈరోజు ఏం వింటున్నాం మనం? ఏ మాటలు వింటున్నాము? మన చుట్టూ ఉన్న మనుషుల మాటలు వింటున్నామా? ఇరుగు పొరుగు వారు చెప్పుడు మాటలు మనం వింటున్నామా? ఈ లోకానుసారం చెప్పే మాటలు వింటున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏమి వినాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వింటే నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వింటే నీ బ్రతుకు మార్చబడుతుంది. దేవుని యొక్క వాక్యం వింటే నీ స్థితిగతులు మార్చబడుతాయి. ప్రియులారా, అక్కడ ఈరోజు చెప్పిడి మాటలు వింటే, ఈ లోకంలో వారి గురించి వీరి గురించి వీరి గురించి ఆరు గురించి చెప్పే మాటలు మనం వింటే మనకు కలిగే విశ్వాసం కాదు, అవిశ్వాసమే. మనకు కలిగేది అనుమానాలే, సందేహాలకే దారి తీస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్యం మనలో ఉన్న అనుమానాలని పటాపంచు చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మన జీవితంలో స్థితిగతులని మార్చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నిన్ను ఒక స్థిరమైన పునాదిలో ఉండే ఒక రాతి స్తంభంగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నిన్ను పరలోక రాజ్యానికి మార్గాన్ని దేవుడు చూపిస్తుంటాడు. పిల్లలు ఇక్కడ అందుకే చెప్పారు కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి వాక్కు వలన కలుగును. ఇప్పుడు ఎవరి గురించి వినాలంట? క్రీస్తు గురించి వినాలి. ఇక్కడ క్రీస్తు వాక్యాన్ని గురించి వినాలి, ఆయన చేసిన అద్భుతాల గురించి వినాలి, ఆయన చేసిన స్వస్థత కార్యాల గురించి వినాలి. ఆయన మన కోసం ఎలాగైతే తన శరీరాన్ని నలగొట్టుకొని మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడో ఆ మాటలు వినాలి, మంచి మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యమే మంచి మాట. అందుకే దేవుని యొక్క వాక్యము జుంటే తేనె దారల కంటే అది మహా మధురమైనదంట. ఈ లోకములు ఉండే అన్నిటికంటే మధురమైనదంట దేవుని యొక్క వాక్యము. అందుకే వాక్యముతోనే నువ్వు నీ యొక్క ఆత్మనంట పోషించుకోవాలి. చూద్దాం 2వ మాటలోనే కొలసీలు రాసిన లేఖ, పునీత పౌలు కొలసీలు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలను, పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు, కీర్తనలను గీతములను భక్తి గీతములను గానము చేయుడు, మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. ఎంత గొప్ప మాట ప్రియులారు! అక్కడ పునీత పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్పుతున్న మాట ఇక్కడ, క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండాలి. అనగా దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలంట? నీ హృదయంలో ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి? అది సమృద్ధిగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయం పెట్టుకున్నామా, లేకపోతే అసంపూర్ణంగా పెట్టుకున్నామా? కొన్ని సందర్భాలు మనం ప్రార్థనకు వెళుతుంటాం, సన్నిధిలో కూర్చుంటుంటాము, వాక్యాలు వెనుకోకుండా ఏం చేస్తుంటా, మనుషులు మాత్రం అక్కడ ఉంటాం కానీ మన మనసులో ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంట. నీ శరీరం అక్కడ ఉంటుంది కానీ మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడ
అలాంటి సందర్భం దేవుని యొక్క వాక్యం నీ హృదయాంతర లోతులకు వెళ్ళదు ఇక్కడ. కానీ దేవుడు చెబుతున్న మాటలు, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. రెండవది, పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనవాలంట. దేనితో అంట? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఒకరికొకరు బోధించుకోవాలి, ఒకరినొకరు తెలియపరుచుకోవాలి. దేవుని యొక్క మాటలు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసామంటే ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాల గురించే మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడతామా? ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నామంటే దేవుని యొక్క వాక్యాలకు లోక సంబంధమైన మాటలు ఎక్కువ మాట్లాడుతుంటాం. అందుకే కీర్తన గ్రంథం ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానము చేయవాడు అంతే ధన్యుడు. ధన్యకర్మ జీవితస్తు ఇక్కడ. దుష్టుల ఆలోచనలు కాదు, మన ఇద్దరు ముగ్గురు కలిసి కూడినప్పుడు మనం మాట్లాడుకోవాల్సి దేవుని గురించి మాట్లాడుకోవాలి. కానీ చాలా విచారమైన సంఘటన అది, మనం దేవుని కంటే లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ముచ్చరించుకుంటాం. కానీ దేవుడు చెప్పి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ, దేవుని యొక్క వాక్యముతో పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకొనొచ్చు. రెండవది, బుద్ధి చెప్పుకోవాలంట, సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి, మన ఆలోచన సరి చేసుకోవాలి, మన బ్రతుకులు సరి చేసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి. మూడవది, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయాలంటే ఇక్కడ దేని ద్వారా? దేవుని యొక్క వాక్యం మన హృదయాలకు వెళ్ళినప్పుడు అంట దేవుని యొక్క స్తుతి గీతాలు చేయాలి. ఇక్కడ గానాలతో పాడాలి, స్తుతి గీతాలతో పాడాలి, ఇక్కడ భక్తి గీతాలతో పాడాలి. భక్తి గీతాలు మన పాడే పాటలు కూడా భక్తి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో పాడే పాటలు భక్తి కంటే రోకంలో ఏమవుతుందంట? భక్తి ఏమంటుంది ఇక్కడ కొన్ని సందర్భంలో పోటీతత్వంతో పాడుతుంటా. అది కాదు ప్రియులారా, అక్కడ భక్తి భావముతో దేవుని పాటలు పాడాలి. నాలుగవది, మీ హృదయాంతరాళము నుండి దేవునికి కృతజ్ఞత తెలుపొచ్చు గానము చేయాలంట. ఏం చేయాలంటే మన పాటలు పాడడం ద్వారా, మన స్తుతించడం ద్వారా, మన పాటల ద్వారానే, వాక్యము ద్వారానే, ప్రార్థనల ద్వారానే దేవుని అంట స్తుతించాలి, దేవునికి థ్యాంక్ యూ చెప్పాలంట. అలా చెబుతూ దేవునికి క్రొత్త గీతాలు, మధురమైన గీతాలు, భక్తిపూర్వక గీతాలు పాడుతూ ఉండాలంట. అది దేవుని యొక్క వాక్యమే. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అందుకే నీ ఆత్మనంటూ దేవుని యొక్క వాక్యముతో పోషించుకోవాలని మాట ఉంది. రెండవ మాట ఇక్కడ రెట్టింపు విశ్వాసానికి మార్గము. రెండవ మార్గము, ప్రతి విషయములోనూ దేవునికంట కృతజ్ఞత చూపించాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో ఎవరికంట? దేవునికి కృతజ్ఞతలు చూపించాలి. మనకి లాభాలు వచ్చినప్పుడు కాదు, మేలు కలిగినప్పుడే కాదు, సంతోషం కలిగినప్పుడు కాదంట. ప్రతి సందర్భంలో కష్టము, నష్టము, శ్రమ, బాధ, దుఃఖము, ఆనందము, అన్ని సందర్భాలలో అంట మనము దేవునికి విధేయత చూపించాలి. చూద్దాం బైబిల్ గ్రంథములో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు మనం చూసుకున్నట్లయితే, మీరు మీ 10వ పాలను సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములల్లా సమృద్ధిగా కురిపింతునో లేదో. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాట ఇక్కడ. ప్రతి విషయాల్లో దేవునికి విధేయత చూపించడం అంటే మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవుని యొక్క మందిరాన్ని తీసుకురావాలి. అనగా దశమ భాగాన్ని ఎవరికంటే దేవుని మందిరానికి తీసుకురావాలి. అప్పుడేం జరుగుతుందంట? అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. ఏం లభిస్తుందంట? భోజనం. ఏ భోజనం అది? ఇక్కడ శరీర సంబంధ భోజనం కాదు, ఆత్మీయమైన భోజనం. దేవుడు మీకు సమృద్ధమైన ఆహారం ఇస్తున్నాడు, సమృద్ధి ధనరాశులు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దానిలో దేవుని కంటే కృతజ్ఞత చూపించాలి. దేవునికి కుడి చేతి ఇస్తే ఎడమ చేకు తెలియకూడదంట. మన మంచి మనసు దేవునికి ఇస్తే అదే మంచితనంతో దేవుడు అంట మీ కుటుంబాల్లో విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు ఇక్కడ. రెండవది, మీరు నన్ను పరీక్షించవచ్చును, నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములలో సమృద్ధిగా కురిపించును లేదో మీరే చూడవచ్చును. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. మీరు నన్ను టెస్ట్ చేసుకోండి, ఇక్కడ పరీక్షించుకోండి. మీరు 10వ పాలును 10వ వంతును దేవుని తీసుకురావండి, దేవునికి ఇవ్వండి.
దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను పరీక్షించుకోండి, ఆకాశ ద్వారం తెరిచి మీకు ఇస్తానో లేదో మీరే పరీక్షించుకోండి, టెస్ట్ చేయమంటున్నాడు ఇక్కడ. ఆయన అడగవలసిన మాట ఇక్కడ. నిజంగా మనం మనస్ఫూర్తిగా ఇస్తే దేవుడు అంట, ఇదిగో నీకు తెలియకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తుంటాడు. ఏదో రూపంలో దేవుడు నీకు సమృద్ధిగా పంపిస్తూ ఉంటాడు. 11వ వచనంలో, నేను పురుగులు మీ పైరులు తినివేయకుండానట్లు మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించినట్లు చేయుదును. చూస్తారు ఇక్కడ, దేవునికి సన్నిధికి వచ్చి దేవునికి సమృద్ధికి ఇస్తే, ఆయన పరీక్షించి చేసుకుని ఆయన ద్వారా అద్భుతాలు పొందుకుంటే, ఇదిగో నేను పురుగులను మీ పైరులను తీనివేయకుండానట్లు మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించినట్లు చేస్తాడంట. మన పంట పొలాలు ఏది కూడా పాడవు, మీ వృత్తులు ఏది కూడా పాడవు, మీ ఉద్యోగాలు ఏది పాడవు, మీ స్థితిగతులు ఏది కూడా పాడవు, అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట. ఎలాంటి కీడు రాకోకుండా, ఎలాంటి నష్టం రాకోకుండా దేవుడు చూపిస్తూ ఉంటాడు ఇక్కడ. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతి విషయంలోనూ దేవుని గంట విధేయత చూపించాలి. అప్పుడు ఇంకా విశ్వాసం అంటే ఏమవుద్దంట, మరింతగా బలపడుతుంది. 3వ మాట చూద్దాం. రెట్టింపు విశ్వాసానికి 3వ మార్గం, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలంట. ఎవరినంట? ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించడం ప్రారంభించాలి. అనుకోవచ్చు, మేము చాలా సందర్భం స్తుతిస్తున్నామే, చాలా సందర్భాన్ని దేవుని స్తుతిస్తున్నాము, అన్ని సందర్భం స్తుతిస్తున్నాము అనుకోవచ్చు. ఎప్పుడు స్తుతించాలంట? ప్రతి సమయంలో దేవుని స్తుతించి ప్రారంభించాలి. దేవుని ప్రార్థన చేయడంలో, దేవుని స్థుతిలో ప్రారంభించి ఒక్కసారి. ఒకవేళ ఇంకా నువ్వు ప్రార్థన లేకోకుండా, ఇంకా దేవుడు లేకోకుండా లోకలు ఉన్నావేమో, లోకలు ఉండడం వల్ల అనేక ఆశీర్వాదాలు కోల్పోతున్నాయి, ఒక్కసారి దేవుని అడగండి. ఒక్కసారి దేవుని స్తుతిని ప్రారంభించు. దేవుడు ఏం చేస్తాడంట, అనేక ద్వారములు తెరిపిస్తూ ఉంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూద్దాం. రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. మరునాటి ఉదయము వారెల్లరూ పెందల కడల లేచి తెకోవ ఎడారికి వెళ్ళిరి. ఆ ప్రజలు ప్రయాణమవుచుండగా యెహోషాపాతు, యూదీలారా, యెరూషలేము పౌరులారా, మన దేవుడైన ప్రభువును నమ్మినచో మీకెట్టి ఆపద కలుగదు. ప్రభు ప్రవక్తల సందేశమును నమ్ముడు, మీకు విజయము సిద్ధించెను అని నుడివేను. చూస్తారు ఇక్కడ దేవుని స్తుతించడం. వారు అంట ఉదయం పెందలకడం లేచి ఎక్కడికి వెళ్ళారంట? తెకోవ ఎడారికి వెళ్ళారు. ఆ ప్రజలు ప్రయాణమవుచుండగా యెహోషాపాతు, అక్కడ వ్యక్తి కనబడుతుంది. ఎవరండి? యెహోషాపాతు అన్నాడట, యూదీయులారా, యెరూషలేము పౌరులారా, మన దేవుడైన ప్రభు నమ్మినచో నీకు ఎట్టి ఆపద కూడా కలగదు. బోధిస్తున్నాడు ఇక్కడ. ఎవరు నమ్మితే? ఎవరు నమ్మాలి ఇప్పుడు? మన ప్రభు అయిన దేవుని నమ్మితే మీకు ఎలాంటి ఆపద కలగదు. పాడతాం కదా, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎంత గొప్ప మాట అండి. ఆయన నమ్మితే చూసారు ఇక్కడ మనకి ఎలాంటి కీడు ఉంది. ఇక్కడ ఆయనే మనకు ఆధారము చెప్తున్నాడు. ఇక్కడ నీవు ప్రభు అయిన దేవుని నమ్మితే నీకెట్టి ఆపద కూడా కలగదు. రెండవది, ప్రభువు ప్రవక్తల సందేశం నమ్ముడు. ఇప్పుడు ఎవరి సందేశం నమ్మాలంట? ఎవరి యొక్క వాక్యం నమ్మాలంట? దేవుని సేవకులు బోధలు చెప్పే ప్రతి మాటలు మీరు ఏం చేయాలంట? గైకొనాలి, నమ్మాలి. ఇక్కడ నిలబడేది మనుషులు కాదు, కానీ దేవుని చేత అభిషేకం పొందుకున్న బిడ్డల యొక్క, దేవుని యొక్క గురువుల యొక్క మాటలను, ప్రవక్తల మాటలను, సేవకుల యొక్క మాటలను మీరు నమ్మాలి. అప్పుడేమవుద్దంట? సక్సెస్, విజయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అనగా దేవుని స్తుతించటం ప్రారంభిస్తే ఎలాంటి ఆపద రాదు, ఎలాంటి కీడు రాదు. కాగా దేవుడు గొప్ప విజయాన్ని అంటే మీకు ఇస్తూ ఉంటాడు. 4వ మాట, రెట్టింపు విశ్వాసాన్ని పెంచుకోవాలంటే 4వ మార్గం, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ఎవరంటామా? ఇదిగో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెట్టింపు విశ్వాసానికి 4వ మార్గం, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి.
ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఎలా గడుపుతున్నాం? ఎంతమంది గడుపుతున్నారు ఇక్కడ? పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ సమయం మనం ప్రార్థన గడుపుతున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ. కానీ ఎక్కువ సమయం మనం ప్రార్థన గడపలేకపోతుంటాం. ఈ లోకంలో టీవీల దగ్గర కూర్చుంటాం, ఎంతైనా సమయం గడుపుతుంటాం. సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటాం, ఎంతైనా సమయం గడుపుతుంటాం. ముసలం ముచ్చట పెట్టుకుంటాం, ఎంతైనా సమయం గడుపుతుంటాం. మనకి ఇష్టమైన వారు వస్తే వారితో కలిసి ఎంతైనా సమయం గడుపుతుంటాం. కానీ దేవునితో కలిసి ప్రార్థనలు గడపడం బహు తక్కువైపోతుంది. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి తన తండ్రితో గడిపాడు. ఇక్కడ బైబిల్ ఉన్న మాట ఇది. ఇక్కడ ఆయన కూడా ఏం చేశారంట? 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశారంట? తండ్రితో గడిపాడు, ప్రార్థనతో గడిపాడు. సొంకరి కూడా ప్రార్థనలో గడిపాడు. ఇక్కడ ఇలా చెప్పుకుని వెళ్తే అనేక మంది ప్రవక్తలు ప్రార్థనలు గడిపారు. ఇక్కడ అనేక మంది సేవకులు ప్రార్థనలు గడిపారు. అనేక మంది గురువులు ప్రార్థనలు గడిపారు. అనేక మంది విశ్వాసులు కూడా ప్రార్థనలు గడిపారు. ఈరోజు ఇంకా నీవు ప్రార్థనలు గడపలేకోకుండా ఈ లోకంలో గడిపితే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఒక్కసారి నీ జీవితం సరి చేసుకో. అసలు ఎలా గడుపుతున్నావు? ఈ లోకంలో గడపడం వల్ల నీ స్థితి ఎలా మారిపోతుంది? పాప బంధకాలు చిక్కుపోతున్నావు, పాప శోధనలు నలిగిపోతున్నావు, ఈ లోకాశ్చర్యకు గురైపోతున్నావు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఇదిగో ఈ మాట ద్వారా నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు మహా అద్భుతమైన కార్యములు చేయడానికి సిద్ధపడుతున్న పిల్లల. కాబట్టి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎలా అనే మాటల్లో 4 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా నీ ఆత్మను దేవుని యొక్క వాక్యంతో పోషించుకోవాలి. రెండవది ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించాలి. మూడవది దేవుని స్తుతించడం ప్రారంభించు. 4వది ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపు. ఈరోజు అలా గడిపినట్లయితే దేవుడు నీ విశ్వాసాన్ని మరింత రెట్టింపుగా ఆశీర్వాదంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ కుటుంబం మార్చబడాలి, నీ కుటుంబాలు దీవించబడాలి, నీ వ్యక్తిగత జీవిత పనుల కన్నా కూడా ఆశీర్వించబడాలి. కాబట్టి నీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకో. రెట్టింపైన ఆశీర్వాదం పొందుకుంటాం. రెట్టింపైన ఆశీర్వాదం పొందుకొని ఇదిగో పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని మీరున్న స్థలాల్లో ప్రార్థనలు ఉండండి, ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మహా అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ప్రేమను, అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని, అలాంటి ప్రతిఫలాన్ని మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేక సమయంలో ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు ఈరోజు ఈ వారంలో ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కుటుంబ సభ్యులు, సహోదరి మద్ద మేరీ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు నరేష్ మరి పుట్టినరోజు సందర్భముగా ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి నరేష్కి నా తరపున, కుటుంబం తరపున, అలాగే సువార్త టీవీ ఛానల్ తరపున, అలాగే ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున నరేష్ హ్యాపీ బర్త్డే, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన మేరీ గారికి నా ప్రత్యేకమైన వందనాల్ని తెలియపరుస్తున్నాను. మీ ద్వారా అనేక మంది వాక్య సందేశం విని బలపడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామలకు వందనాలు తెలియపరుస్తూ ఈ శ్రేష్టమైన విలువైన సమయంలో ఇంతవరకు విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడం ఎలా అనే మాటలలో 4 మాటలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా సువార్త టీవీ ద్వారా, అలాగే ది పవర్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడ్డలని ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా వారిని బలపరచమని, వారి విశ్వాసాన్ని ఇంకా మరింత రెట్టింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం వారికి సమృద్ధిగా అందించండి, మీ దీవెన వారికి సమృద్ధిగా అందించే ప్రభువా, నీలో వాడబడే ధన్యతను ప్రతి వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మరి సహోదరి మద్ద మరి మేరీ గారిని, వారికి ఇచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన కుమార్తెను కూడా ప్రత్యేకంగా దీవించండి. దూర ప్రాంతాల్లో కష్టపడుతున్నారు దేవా, వారికి మంచి ఆరోగ్యాలు అందించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ద్వారా అనేక మంది ప్రభు వాక్య సందేశం అందించి బలపడి కృపనిచ్చినందుకు వందనాలు తెలియపరుస్తున్నాం. వారి కుమారుడు నరేష్ని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకి సంవత్సరాన్ని దయాకిరీటు అనుగ్రహింప చేస్తున్నందుకు వందనాలు. ఆ బిడ్డ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థాయిని అందించమని ఈ వాక్యం ద్వారా బలపడే ప్రతి కుటుంబాలను దీవెనకరంగా మార్చమని మహిమానికి ఘనతని కారిపిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. పాడి పాడి బడు యేసయ్య
happy birthday